హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మయూరి. ఇవాళ ఒక బ్యాగ్ ఉందండి నా దగ్గర, వైట్. ఆ బ్యాగ్ చాలా బాగుంది. దాని పేరు ఏదో ఒకటి చేయాలనిపించింది. సో ఒక పిక్చర్ డ్రా చేసుకున్నాను నేను. అది జైపూరి వాళ్ళు అలా ఒక అతను పెద్ద మీసాలు వేసుకొని క్యాప్ పెట్టుకొని ఉంటాడు కదా. సో ఆ పిక్చర్ తీసుకున్నాను. సో దానికి పెయింట్ చేస్తున్నాను. ఇది మనము బ్యాగ్ లాగానే యూస్ చేసుకోవచ్చు. నేనైతే వాల్ హ్యాంగింగ్ లాగా యూస్ చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాను. ఇది వచ్చి ఒక కార్బన్ పేపర్తో డ్రా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ A4 సైజు పేపర్ మీద డ్రా చేసుకుని తర్వాత కార్బన్ పేపర్ పెట్టి ఈ క్లాత్ పైన డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు మనం పెయింట్ చేస్తున్నాం కాబట్టి లోపల ఒక న్యూస్ పేపర్ పెడదాము, అది స్టిక్ అవ్వకుండా నెక్స్ట్ లేయర్కి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. మనం తోటి బ్యాగ్ లాగైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు వాల్ హ్యాంగింగ్ లాగా. సో నీ ఫేస్కి వచ్చి ఈ 2 కలర్స్ తీసుకున్నాను. అంటే ఒక షేడ్ ఫేస్ మీద కనపడేలాగా. సో క్రీమ్ అండ్ అది ఒక కలర్, డార్క్ కలర్ తీసుకున్నాను అందులోనే. సో ఫేస్, నెక్ అంత బాడీకి అప్లై చేద్దాం ఫస్ట్. సో అక్కడక్కడ షేడ్ యాడ్ చేసామన్నమాట, మనం నీడలాగా అలా. సో క్యాప్కి వచ్చి రెడ్ కలర్ తీసుకున్నాను నేను. మొత్తం క్యాప్కి రెడ్ కలర్ అప్లై చేసేసుకున్నాను. అక్కడక్కడ ఆరెంజ్ షేడ్ ఇచ్చాను. సో కనిపిస్తుంది కదండి, అలా ఆరెంజ్ షేడ్ ఇచ్చాను అనమాట క్యాప్లో అక్కడక్కడ. తర్వాత వచ్చి మీసాలకి బ్లాక్ తీసుకున్నాను. సో ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా మీసాలు, మీసం. తర్వాత వచ్చి ఐస్కి వైట్ పెయింట్తో మొత్తం పెయింట్ అప్లై చేశాను. ఐబ్రోస్ కూడా, ఐస్ కూడా డ్రా చేసేసుకుందాం. అలాగే నోస్కి నైట్గా ఇచ్చాను అనమాట. సో ఇలా ఐస్ కూడా. ఇలా మొత్తం తర్వాత వచ్చి ఒక వైపు హ్యాంగింగ్ లాగా ఉండే కమ్మ అది వేసుకున్నాను, దానికి డిజైన్ చేస్తున్నాను. రెండో వైపు వచ్చి ఒక రింగ్ లాగా అలా వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కమ్మల్ని కూడా మనం డిజైన్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా కమ్మలకి ఏదో ఒక డిజైన్. సో ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత క్యాప్కి అక్కడక్కడ ఇలా ముడేస్తే ఎలా ఉంటుందో అలా మొత్తం ఇలా పెయింట్ చేసుకున్నాను నేను. సో ప్లెయిన్ క్యాప్ అయితే ఏం బాగుంటుంది, అందుకే అక్కడక్కడ ఇలా వైట్ డాట్స్ ఇలా వేలాడినట్టు వైట్ పూసలు అలా వేసాను అనమాట. ఇలా మొత్తం క్యాప్ మొత్తం వేసేసుకుందాం. తర్వాత వచ్చి అవుట్లైన్ వేసుకున్నాను ఫేస్ అండ్ నెక్కి. అలాగే క్యాప్లో ఉండే రెడ్ కలర్ వచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర వేసేసుకున్నాను. లిప్స్కి వచ్చి రెడ్ తీసుకున్నాను. సో ఇది ప్లెయిన్గా అనిపించింది, అందుకే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఈ కలర్ ఇచ్చాను. సో ఇవి చూసారు కదండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా మళ్ళీ ఐబాల్ దగ్గర వైట్ డాట్స్ ఇచ్చాను, అలాగే కమ్మలు కింద స్కిన్ అది. సో లిప్స్కి ఇయర్ రింగ్స్, అలాగే క్యాప్కి ఇలా సైడ్ ఇలా పూసల్లాగా వేలాడుతున్నట్టు అవన్నీ ఇచ్చాను. సో ఇంకా ఏమన్నా వేస్తే బాగుంటుంది అనిపించింది.
అందుకే అవుట్లైన్ వచ్చి ఎల్లో వేద్దాం అనుకున్నాను. సో అందుకే ఎల్లో ఇచ్చాను. ఇప్పుడు బాగా మంచిగా అనిపించింది. ఇంకా ఏదైనా వేస్తే బాగుంటుంది అనిపించింది. థ్రెడ్తో మనం అలా కుచ్చుల్లాగా అలా చేసి వేసుకోవచ్చు. సో నా దగ్గర అలాంటి లేస్లు అలా ఏమైనా మిర్రర్ లేస్ అలా ఉంటే కింద పైన వేస్తే మంచి లుక్ ఉంటుంది. కాకపోతే నా దగ్గర లేదు. అందుకే నేను పెయింట్తోనే కొంచెం అలా కుచ్చులు వేలాడుతున్నట్టు డ్రా చేసుకున్నాను. సో ఇలా ఇదైతే నేను మా ఇంట్లో వాల్కి హ్యాంగ్ చేస్తానండి. కావాలంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కాటన్ చాలా బాగుంది. సో నాకు అది చూస్తూనే ఏదో ఒక పెయింట్ చేయాలనిపించింది. సో ఈ వీడియో మీరు కూడా చూసి మీరు కూడా వేసుకోవచ్చు.